శ్రేష్టమైన వాటితో మనస్సును, హృదయాన్ని నింపుకోవాలంట. దేంతో నింపుకోవాలి? హృదయాన్ని విశ్వాసంతో నింపుకోవాలి. దేంతో నింపుకోవాలి? హృదయాన్ని నిరీక్షణతో నింపుకోవాలి. దేంతో నింపాలి? హృదయాన్ని దేవుని మాటలతో నింపుకోవాలి. శ్రేష్టమైన అనుభవాలతో నింపుకోవాలి. సత్క్రియలు చేయాలని గొప్ప ఆశతో. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక లిస్ట్ ఉందండి. సత్యమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, మాన్యమైనవి, ఖ్యాతి గలవి, అటువంటి వాటితో దేవుని మందిరం ఎందుకో తెలుసా? ఏ విడిచిపెట్టాలో విడిచిపెట్టి శ్రేష్టమైన వాటితో మనల్ని మనం రీఫిల్ చేసుకోవడానికి దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్లేస్, దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చాలా మంది ఈ పాత సంవత్సరానికి సెండ్ ఆఫ్, కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఆయా ప్రాంతాల్లో రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారేమో. బట్ హియర్ వి ఆర్, జీవం ఇచ్చిన జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, అయ్యా నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టాలంటే నీ సహాయం, నీ కృప లేకపోతే నా వల్ల కాదు